బిగ్ బాస్ ఈ 8వ సీజన్ 5వ వారంలో ఇంకా చివరిగా నామినేషన్స్ పృథ్వీ వచ్చాడు. మొదట నైనికను నామినేట్ చేశాడు. విష్ణుప్రియతో మీ ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయడానికి నేను ట్రై చేశా అన్నారు. అది నాకు నచ్చలేదంటూ పాయింట్ చెప్పాడు. తర్వాత తన సెకండ్ నామినేషన్కు మణికంఠకు వేశాడు. సాక్రిఫైస్ చేశావు అని మాకు చెప్పి అక్కడికి వెళ్ళి కాదు అన్నావు. నువ్వు అబద్ధాలు ఆడావు, మోసం చేశావు అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి చెప్పి చెప్పి విసిగిపోయిన మణికంఠ అరిగిపోయిన టేపు రికార్డుల్లో నేను ఇక చెప్పలేను, నీకు అర్థం కాదు అంటూ మణికంఠ అన్నాడు. దీనికి పృథ్వీ ఇంకా రెచ్చగొట్టాడు. అయినా తప్పు నీ వైపు ఉన్నావు, అలా ఎలా డిఫెండ్ చేసుకుంటావు బ్రో, నేను షాక్ అవుతున్నా అంటూ అన్నాడు. ఇక ఫోటోను మంటలు వేసేటప్పుడు కూడా అబద్ధాలు మోసం అంటూ చెప్పివేశాడు. తర్వాత మణికంఠ ఏదో చెబుతుంటే నా చేతిలో మాట్లాడుకో అంటూ పొగరుగా అన్నాడు పృథ్వీ. దీంతో రెచ్చగొట్టుకు పృథ్వీ అని మణికంఠకు సీరియస్ అయ్యాడు. అయినా సరే రెచ్చిపోతే ఏం చేస్తావు అంటూ పృథ్వీ అలానే మాట్లాడాడు. ఇక అందరి నామినేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న సభ్యులకి ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాం. చీఫ్లు ఇద్దరు ఒకరిని ఒకరు సేవ్ చేసి ఒకరు నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో 6 సభ్యులు సీతను సేవ్ చేయాలంటూ హ్యాండ్ రైజ్ చేశారు.